హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. దోస్తు సెకండ్ ఫేజ్ సీట్లను 41,553 మంది విద్యార్థులకు కేటాయించినట్లు తెలంగాణ విద్యాశాఖ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. నేటి నుంచి 3వ విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. జూలై 2 వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని 6న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. కాగా తొలి విడతలో 76,290 మందికి సీట్లు దక్కగా 57,000 మంది ప్రవేశాలు పొందారు. ఏపీ ఇంటర్ సెకండరీ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో 59% ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,27,190 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 74,868 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 42,200 మంది బాలులు, 32,668 మంది బాలికలున్నారు. ఉత్తీర్ణతలో 84%తో పార్వతీపురం మన్యం జిల్లా తొలి స్థానంలో ఉండగా 41%తో పశ్చిమ గోదావరి జిల్లా చివరి స్థానంలో ఉంది. కాగా ఈ నెల 26న ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలను వెల్లడించనున్నారు. రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడు ఎంపీ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. ఈ ఉప ఎన్నికలో ఆమె గెలిస్తే తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. అంతేకాక గాంధీ కుటుంబంలో దక్షిణాది నుంచి గెలిచిన 3వ వ్యక్తిగా చరిత్రకెక్కుతారు. పార్లమెంట్లో తొలిసారిగా సోనియా, రాహుల్, ప్రియాంక ఒకేసారి సభ్యులుగా ఉండనున్నారు. ఈవీఎంల పనితీరుపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, జేడీఎస్ కూటమి అత్యధిక సీట్లు గెలవడానికి ఈవీఎంలే కారణమని ఆరోపించారు. ఈవీఎంలను తీసేసి మళ్లీ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్లో 29 సీట్లకు గాను బీజేపీ 29 చోట్ల గెలవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుందన్నారు. కాగా కర్ణాటకలో బీజేపీ 17, జేడీఎస్ 2, కాంగ్రెస్ 11 చోట్ల నెగ్గాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాదేవాగు ములమల్ వద్ద ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాలు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయాలైన క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్లో నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 8 లక్షల బోనస్ ఇస్తూ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ పాలసీ కింద ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ చేసినట్లు తెలిపింది. 2 సంవత్సరాలకు సంబంధించిన బోనస్ ఇస్తున్నట్టు ఉద్యోగులకు మెయిల్ కూడా పంపింది. ముంబై, కర్ణాటక ప్రాంతాలకు చెందిన తమ ఉద్యోగులను ముబ్బాలిలోని తన క్యాంపస్కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఏపీ గ్రామ వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో ప్రజలకిచ్చే సర్టిఫికెట్ల జారీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిపై ఎలాంటి ఫోటోలు, రంగులు, రాజకీయ పార్టీ జెండాలు ఉండకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. పాస్ పుస్తకాల జారీలోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని కార్యదర్శులు, హెచ్ఓడీలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2023-24లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయి. సముద్ర ఉత్పత్తుల్లో భారత్ అగ్రగామిగా నిలిచిందని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ డివి స్వామి వెల్లడించారు. 2022-23లో 63,962.14 కోట్ల విలువైన 17,35,286 టన్నుల సముద్ర ఉత్పత్తుల ఆహారం ఎగుమతి కాగా 2023-24లో 60,523.89 కోట్ల విలువైన 17,81,602 టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని తెలిపారు. ట్రేడింగ్ సెషన్ ఓపెనింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు జోరు కొనసాగిస్తున్నాయి. ఇవాళ కూడా లాభాలతో ప్రారంభమైన సూచీలు సరికొత్త గరిష్టాలను తాకాయి. గరిష్టంగా 77,581 తాకిన సెన్సెక్స్ ప్రస్తుతం 160 పాయింట్ల లాభంతో 77,454 వద్ద కొనసాగుతుంది. మరోవైపు దశలో 23,630 మార్కు అందుకున్న నిఫ్టీ ప్రకారం 23,587 వద్ద ట్రేడ్ అవుతుంది. బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో లాభాలు, బడ్జెట్ అంచనాలు మార్కెట్లకు కలిసొచ్చాయి. రాజంపేట, తంబలపల్లిలో టీడీపీ ఓటమిపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గెలిచే సీట్లను చేజార్చారంటూ అభ్యర్థులను సుగవాపి సుబ్రహ్మణ్యం, జయచంద్ర రెడ్డిలపై మండిపడ్డారు. రాజంపేట టీడీపీకి కంచుకోట అన్న ఆయన తాను పవన్, లోకేష్ వచ్చి ప్రచారం చేసినా ఓటమి చెందామని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పరాజయానికి గల కారణాలను అధినేతకు అభ్యర్థులు వివరించారు. ఇకపై పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని వారికి చంద్రబాబు సూచించారు. దేవాదుల సహా ఉమ్మడి వరంగల్కు చెందిన సాగునీటి ప్రాజెక్టులో మిగిలిన పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాజెక్టులపై మంత్రి హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు సీతక్క, పొంగులేటితో పాటు ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మిగిలిన కొద్దిపాటి పనులు పూర్తయి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో గతేడాది భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, చెక్ డ్యాంలకు మరమ్మతులు చేయాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్టు మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణ, ఆహార భద్రత, ఫార్మా విభాగాల్లో నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ఇందుకోసం 3 ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగాలను ఏర్పాటు చేసి వైద్య రంగంలో రెగ్యులేటరీ పవర్స్ ని బలోపేతం చేయనున్నట్టు తెలిపారు. నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రుల ఎత్తును 14 అంతస్తులకే పరిమితం చేశామన్న దామోదర రాజనరసింహ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న 2 ముఠాలకు చెందిన భరత్ రెడ్డి, విఖ్యాతులను హైదరాబాద్ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు కొనుగోలు చేస్తున్న హేమంత్ కుమార్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 26 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కర్ణాటక నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మరో కేసులో విశాఖపట్నంలోని నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి హాషాయిల్ను తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్కిస్తున్న 3 నిందితులను అరెస్టు చేశారు. బీహార్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హర్యానా జిల్లాలోని బాక్రా నదిపై కూస్రాకాంతా, కీస్రీ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన ఓ వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలింది. అకస్మాత్తుగా భారీ శబ్దంతో వంతెన కూలడంతో స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వంతెనలో 3 పిల్లర్లు కూలిపోయినట్లు గుర్తించారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా గ్రామీణ పనుల విభాగం ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం జరిగినట్టు వెల్లడించిన అధికారులు ఇందుకోసం దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా వేశారు.
రుణమాఫీతో పాటు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేసి తీరుతామని పునరుద్ఘాటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రుణమాఫీకి అర్హతలు, నిధుల సేకరణ, విధి విధానాలపై కసరత్తు కొరికి వస్తుంది. కిసాన్ సమ్మాన్ నిధి అర్హతలే ప్రతిపాదిక తీసుకోవడంతో పాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమా కూడా ఇవే అర్హతలను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో మద్దతు ధర, ఇళ్ల పథకంపై కీలక నిర్ణయాలు వెలువడే ఛాన్స్ ఉంది. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 100 రోజుల ప్రణాళికపై ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేబినెట్ భేటీ తర్వాత ఏ అంశంపై ప్రకటన వస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశాడు. మంత్రివర్గ గ్రూపులో భాగంగా పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రత్యేక గౌరవం దక్కింది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను సీఎం చంద్రబాబు కేటాయించారు. అయితే ఈ డిప్యూటీ సీఎంగా తొలిసారి పిఠాపురంలో రేపు పర్యటించనున్నారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుసుకుని నియోజకవర్గంలో పర్యటిస్తారని పవన్ కళ్యాణ్ తెలిపారు. నియోజకవర్గ కార్యకర్తలను తనే స్వయంగా వచ్చి కలుస్తారని, దశల వారీగా అన్ని గ్రామాల్లో పర్యటించే కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నానన్నారు. కొత్తగా ఏర్పడనున్న లోక్సభలో మొత్తం 41 పార్టీల సభ్యులలో తెలుగుదేశం సంఖ్యాపరంగా 6వ అతిపెద్ద పార్టీగా నిలుస్తోంది. మొత్తం సభలో బీజేపీ 240, కాంగ్రెస్ 99, సమాజ్వాదీ పార్టీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22 స్థానాలతో టీడీపీ కంటే పైనున్నాయి. తెలుగుదేశం పార్టీ 16 మంది సభ్యులతో 6వ స్థానంలో ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి మాత్రమే 3 అంకెల స్థానాలు దక్కాయి. 34 పార్టీలకు 1 అంకె సీట్లు మాత్రమే దక్కాయి. అందులో 16 పార్టీలకు కేవలం 1 సీటు మాత్రమే వచ్చింది. 4 స్థానాలతో వైకాపా 15వ స్థానంలో నిలిచింది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై తల్లిదండ్రుల మోజు ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదని ఎన్సీఆర్టీ డైరెక్టర్ డిపి సక్లాని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని తెలిపారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఎడిటర్లతో మంగళవారం ఆయన మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై తల్లిదండ్రుల మోజు పెరిగిందన్నారు. ఆ స్కూల్స్లో టీచర్స్ కు సరైన ట్రైనింగ్ లేకపోయినా అక్కడికే పంపడానికి ఇష్టపడుతున్నారన్నారు. ఈ విధంగా చేయడం సూసైడ్ కంటే తక్కువేమీ కాదన్నారు. మన మూలాలను అర్థం చేసుకోవాలంటే మాతృభాషలో బోధన జరగాలని, అప్పటి వరకు మనం వేరే వాటిని అర్థం చేసుకోలేమని తెలిపారు. భాష అనేది నాలెడ్జ్ సంపాదించుకునేందుకు ఉపయోగపడాలి, కానీ కోల్పోయేలా ఉండకూడదని ఆయన వివరించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో రేణుకాస్వామి హత్య పెద్ద సంచలనంగా మారింది. ఈ కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడను గత కొద్ది రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. అయితే పవిత్ర గౌడను పోలీసులు విచారిస్తున్న క్రమంలో ఆమె తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అస్వస్థతకు గురై బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పవిత్ర గౌడను గత 10 రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం కాస్త దెబ్బతినడంతో చికిత్స కోసం బెంగళూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు చేర్పించారు. రేణుకాస్వామి హత్య జరిగిన సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. హత్య జరిగాక పవిత్ర నేరుగా ఇంటికి వెళ్లిపోయిందని, ఆ రోజు ఆమె ధరించిన దుస్తులు, దాడికి ఉపయోగించిన చెప్పులను ఇదివరకే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుకాస్వామిపై మొదటి దాడి చేసింది పవిత్ర అని తెలిసింది. ఫుట్పాత్ పై నిద్రిస్తున్న యువకుడిని కారుతో ఢీకొట్టి అతని మృతికి కారణమైన ఏపీ వైసీపీ ఎంపీ బీదా మస్తానరావు కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు చెన్నై బేసన్ నగర్ కు చెందిన సూర్య పెయింటర్ మద్యం మత్తులో బేసన్ నగర్ కళాక్షేత్ర కాలనీ వరదరాజశాలలో ఫుట్పాత్ పై నిద్రపోయాడు. ఆ సమయంలో కారు ఫుట్పాత్ పైకి దూసుకొచ్చి సూర్యపై ఎక్కింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారులో 2 మహిళలు ఉన్నట్టు తెలిసింది. ఆ 2 మహిళలు మద్యం మత్తులో ఉన్నట్టు సూర్య బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు, కారు రిజిస్ట్రేషన్ నెంబరు, పారిపోయిన మహిళల ఫోటోలున్నాయని, వారిని అరెస్టు చేయాలని సూర్య బంధువులు పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ప్రమాద సమయంలో కారు నడిపిన వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీ బీదా మస్తానరావు కుమార్తె మాధురిగా గుర్తించి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే స్టేషన్ బెయిల్ మీద ఆమె బయటకు వచ్చేశారు. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తన ద్రోణి ఉన్నదని, అలాగే సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. ఈ క్రమంలో వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని నిన్న 75,125 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31,140 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 5.41 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త ఎంపీలతో ఈ నెల 24-25 తేదీలో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు వివరించారు. 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తారు. ఎన్డీఏ 3.0కు ఇది తొలి సెషన్ కావడం గమనార్హం. T20 ప్రపంచ కప్ 2024లో న్యూజిలాండ్ గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. జట్టు ఘోర ప్రదర్శనలో బాధ్యత వహిస్తూ కెప్టెన్ కేన్ విలియమ్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అంతేకాదు 2024-25 సీజన్కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ను తిరస్కరించాడు. ఈ T20 ప్రపంచ కప్ లో గ్రూప్ సిలో ఉన్న కివీస్ తొలి 2 మ్యాచ్ల్లో ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. చిన్నదైనా సరే పోయిందనుకున్న వస్తువు దొరికితే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. దాదాపు 50 ఏళ్ల క్రితం చేజారిన వస్తువు మళ్లీ కనిపించడంతో లండన్కు చెందిన ఓ రైతు కూడా ప్రస్తుతం అదే ఆనందంలో ఉన్నారు. 90 సంవత్సరాల జేమ్స్ స్టీలే చేతుకున్న రోలెక్స్ గడియారం 1970లో ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఎక్కడో పడిపోయింది. ఎంత వెతికినా దొరకపోవడంతో గడ్డితో పాటు పశువులు తినేసి ఉంటాయని ఆశలు వదిలేసుకున్నారు. మెటల్ డిటెక్టర్ గా పనిచేసే ఓ వ్యక్తి తాజాగా ఆ గడియారాన్ని కనిపెట్టి రైతుకు అందించడంతో కళలో కూడా ఊహించని ఆ పరిణామానికి అవాక్కవడం ఆయన వంతైంది. ఇప్పుడు దాన్ని బాగు చేయించాలంటే చాలా ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు.
వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. వైసీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కూటమి పార్టీ నేతలు ప్రతీకారదాడులకు పాల్పడుతున్నారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి హింసాత్మక దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలతో కాలు కడిగించుకున్న మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న బీజేపీ నేతలు నానా పటోలేది నవాబులు ఫ్యూడల్ మనస్తత్వం అంటూ విమర్శించారు. అకోలా జిల్లాలో పర్యటించిన నానా పటేలకు కాలకు బురద అంటుకుంది. కారు దిగుతున్న సమయంలో ఆయన కాలను ఓ వ్యక్తి వచ్చి కడిగాడు. ఈ చర్యను పటోలే ఆపలేదు. ఆ వీడియోను పోస్ట్ చేసిన బీజేపీ నేత షేజాద్ పూనావాలా కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యకర్తలు ఓటర్లను బానిసలుగా చూస్తారని మండిపడ్డారు. నానా పటోలే క్షమాపణలు చెప్పారని మరికొందరు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక చార్మినార్ వద్ద తెలంగాణ యోగా అధ్యయన పరిషత్ ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయుష్ కమిషనర్ ప్రశాంతి, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికార్ అలీలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చార్మినార్ నుంచి గులా రోజు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు యోగాసనాలు ప్రదర్శించారు. అనంతరం యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.